కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి సుంకంపై ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మరలా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయనే దాని మీద కూడా ఇప్పుడు సందేహాలు లేవలెత్తున్నాయి. ఇప్పటికే వామపక్ష పార్టీలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల అప్పుడు నిరసనలు తెలిపారు. ఈ పెట్రోల్ డీజిల్ బేస్ చేసుకునే గ్యాస్ కానీ ఈ నిత్యావసర సరుకులు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. నిరసనలు తెలిపారు. ప్రస్తుతం మనం పెట్రోల్ ధర ₹111.82 ఉంది ట్యాక్సులన్నిటితో కలిపి. తాడేపల్లిగూడెంలోనే ఓ బంకులో ఉన్నాం. ఇక్కడ కస్టమర్లు ఉన్నారు, వినియోగదారులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి పెట్రోల్ డీజిల్ మళ్ళీ పెరుగుతాయనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ₹111 ఉంది పెట్రోల్. ఏంటి అసలు సామాన్యుడు వాయిస్ ఏ విధంగా ఉంది? అది సామాన్యులకి అయితే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అది క్రూడ్ ఆయిల్ దొరకపోవడం మనకు బాగా మైనస్. అది కేంద్రం 6 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది మనకి సామాన్యుడికి ఎలాంటి ఉపయోగం లేని బడ్జెట్లు అవి. ఏదో మిల్లెట్స్ రూపంలో కేంద్ర మంత్రి సీతారామన్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఏకీభవించిన వ్యక్తి. అది క్రూడ్ ఆయిల్ కూడా మనకి నెగిటివ్ పాయింట్. అలాగని కేంద్రాన్ని నిందించడం లేదు, కానీ పన్ను అయితే ఎక్కువగా ఉంది. బడ్జెట్ 6th బడ్జెట్ అనేది చాలా మైనస్ బడ్జెట్, అది యూజ్లెస్ బడ్జెట్. అది పెట్రోల్ రేట్ల వల్ల ప్రాబ్లం ఏంటంటే సామాన్యుడు బతకడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఈ రోజున పెట్రోల్ రేటు పెరగడం వల్ల ముడి సరుకు ప్రతిదీ కూడా రేట్లన్నీ పెరిగిపోతూనే ఉన్నాయి. దీనివల్ల సామాన్యుడు ఒక బండి ఇంటికి ప్రతి ఒక్కడికే ఉంటుంది. ఈరోజు ఆ ఒక్క సామాన్యుడు రూపాయి పెరిగితే చాలు గ్యాస్ ధరలు తగ్గిస్తామన్నారు, కానీ పెట్రోల్ ధర మాత్రం తగ్గించట్లేదు. దీనివల్ల చాలా ప్రాబ్లంగా ఉంటుందండి. ఓకే, అంటే దీనివల్ల పెట్రోల్ డీజిల్ ఎఫెక్ట్ మిగతా వాటి మీద కూడా పడుతుంది, రేట్లు పెరిగిపోతుంది. ముడి సరుకు కూడా అదే పలంగానే రేట్లన్నీ పెరిగిపోతున్నాయండి. ఇప్పుడు పప్పు, కందిపప్పు, అసలు ఏది కొనాలన్నా సరే కూడా రేట్లన్నీ కూడా అలాగే ఉంటున్నాయండి. ఏంటి డీజిల్ ఇప్పుడు ఎలా ఉంది లీటరు? ఇప్పుడైతే ₹100 ఉందండి. ఈ డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెంచడం వల్ల మేము ప్యాసింజర్లకి ఛార్జీలు పెంచవలసి ఉంటే ప్యాసింజర్లు మా ఆటోలు ఎక్కకపోవడం వల్ల మా ఆటో కులస్తులంతా కూడా చాలా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలే తప్ప పెంచితే మా ఆటో కార్మికులే కాదు, మొత్తం మోటార్ ఫీల్డ్ అంతా ఇప్పటికే కుంటుపడిపోయింది. మోటార్ ఫీల్డ్ అంతా ఇంకా ఈ రేట్లు అయ్యి పెంచితే అసలు ఈ మోటార్ ఫీల్డ్ అంతా ఇంకా నాశనం అయిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీజిల్ కానీ పెట్రోల్ కానీ ధరలు తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఏంటి, ఒకవేళ ధర పెరిగితే మీ మీద అది ఏ విధమైన ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు డీజిల్ ₹100 ఇంకొక ₹2 పెరిగితే అంత ఇబ్బంది ఏమొస్తుంది? మాకు ఇబ్బంది అండి, ఇప్పటికే ఇబ్బంది. ₹100 వల్ల డీజిల్ మాకు ఇబ్బంది. ఇప్పుడు ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు, ₹20 ఛార్జీ అంటే ₹10 ఇస్తున్నారు. వాళ్ళు ₹10 అంటే టీ కూడా ఎవడేస్తలేదు ₹10. దాన్ని బట్టి ఆలోచిస్తే మాకు ఈ డీజిల్ రూపాయి పెరిగినా మాకు భారమే, అది ₹10 పెరిగినా భారమే మాకు. ఈ ప్యాసింజర్ల మీద మేము పెంచుతాం, వాళ్ళకి మాకు డిస్కషన్ వాళ్ళకి ఎక్కరో. కొంతమంది ఛార్జీలు పెంచడం వల్ల ఎక్కరో. అలాంటప్పుడు ఈ మోటార్ ఫీల్డ్, మీ ఆటో వ్యవస్థ అనేది కుంటుపడిపోతుంది. మేమందరం కలిపి ఒక సూసైడ్ చేసుకుంటాం, లేదా ఏదో ఒకటి చేసుకోలేం ఇంకా ఆటో వ్యవస్థ అంతా కూడా. దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించి తగిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఆటో డ్రైవర్ వేదన మనం విన్నాం. ఒకవేళ డీజిల్ ధర పెరిగితే కనుక ఎఫెక్ట్ ప్యాసింజర్ల మీద పడుతుంది. ప్యాసింజర్లు ఇప్పటికే ఎక్కని పరిస్థితుల్లో ఉన్నాము, అన్ని ధరలన్నీ పెరిగిపోయిన నేపథ్యంలో మరలా రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించిన సుంకం పెరిగితే మరింత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా ఉన్నటువంటి ఈ పన్ను శాతాన్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ నిత్యావసర ధరలు పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతాం. ఈ ఎఫెక్ట్ మొత్తం సామాన్య ప్రజలందరి మీద, కుటుంబాల మీద పడే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ప్రజలు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, తాడేపల్లిగూడెం నుండి.